హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సాంబార్ చూపిస్తున్నానండి. నేను దప్పడంలాగా అన్ని కాయగూరలు వేసుకునేటట్టు మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి అండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంటను టచ్ చేయండి, నోటిఫికేషన్లో ఆల్ వస్తుంది, ఆల్ని టచ్ చేయండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఈరోజు బ్యూటీ టిప్స్ కూడా ఒకటి నేను చెప్తాను. మీకు లాస్ట్లో చివరిలో చెప్తానండి. నేను సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు చూపించాను కదా. మళ్ళీ కందిపప్పు కూడా డిమార్ట్లో ఎర్రపప్పు వస్తుందండి. అది గ్యాస్ కూడా రావట్లేదు, మనకు గ్యాస్ నొప్పి అది కూడా రావట్లేదండి. కందిపప్పు అదండి. గ్యాస్ పొయ్యి నీట్గా చేసుకోవాలండి. మనం వంట చేసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా శుభ్రంగా గ్యాస్ పొయ్యి తోముకోవాలి, తడిగుడ్డతో తుడుచుకోవాలండి. శుభ్రం చేసుకున్నాకే మనం వంట స్టార్ట్ చేసుకోవాలండి. అలాగే ఈరోజు కందిపప్పుతో మీకు ఎర్ర కందిపప్పుతో సాంబార్ చూపిస్తున్నాను. కందిపప్పు కూడా కడుక్కున్నాను, చూశారు కదా. ఒక 150 గ్రాములు కందిపప్పు తీసుకున్నాను. కుక్కర్లో పెట్టేస్తున్నానండి. కుక్కర్లో అయితే 10 నిమిషాల్లో మీకు విజిల్ వచ్చేస్తుంది. అదే మామూలుగా గిన్నెలో ఉడకాలంటే ఒక అరగంట పడుతుందండి. గ్యాస్ వేస్ట్ కూడా అవుతుంది. కాకపోతే మేము పప్పు కర్రీకి అలా మేము గిన్నెలోనే ఉడికిస్తున్నానండి. బాగా మీగడైపోతే పప్పు కూడా బాగోదని, ఆకుకూర పప్పులు కూడా మీగడలాగా అవుతున్నాయని అందుకే నేను విడిగానే ఉడికిస్తున్నాను. కానీ సాంబార్ కదండి, మనకు పప్పు బాగా మెత్తగా ఉండాలి కాబట్టి నేను కుక్కర్లో చూపిస్తున్నాను మీకు. అలాగే నేను ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను, ఒక 6 పాయలు తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటే ఇస్తారండి, అవి పాయలుగా వేసుకోవాలి. ములక్కాయలు కూడా తీసుకున్నాను, చిన్న ముక్కలు కోసుకున్నాను. ములక్కాయలు కూడా పెట్టాను. ఒక బంగాళదుంప, క్యారెట్, 4 టమాటాలు, ఒక 6 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా పెట్టాను. ఇంకా ఏమన్నా కూరగాయలు ఉన్నా మీరు దోసకాయ కూడా వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. మా ఇంట్లో ఉన్న కూరగాయల మట్టికి నేను ఉన్నాయన్నీ సాంబార్లోకి పెడుతున్నాను ఐటమ్స్. అలాగే మీరు ఇంకేమన్నా కూడా సాంబార్లో వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని కూరగాయలు వేసుకొని దప్పడం పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఉల్లిపాయ కూడా పాయగా ఉంచాలి, పెద్ద ఉల్లిపాయలు. క్యారెట్ కూడా మేము చెక్కు తీసేస్తానండి, చెక్కు తీసేసుకుంటాను. కొంతమంది క్యారెట్ చెక్కు తీయకుండా మామూలుగా అలాగే వేసుకుంటున్నారు. అలా తినకూడదు అంటున్నారు కదా, చెక్కు తీయమంటున్నారు. ఆ చెక్కులు కూడా అంటే అన్నీ మందులు జల్లుతారు కదండి, అందుకే అవి క్యారెట్ కూడా అందరూ అలా చెక్కులు తీసుకొనే చేస్తున్నారు. దానిలో కూడా ఏ విటమిన్స్ ఉంటాయి అని మనం అందరం తింటున్నాం, కానీ ఆ తొక్కబట్టికి మంచిది కాదంటండి. చక్కగా చిన్నగా రౌండ్గా సిప్స్ కోసుకోండి. సాంబార్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చూశారు కదా పాయలుగా, ములక్కాయ, క్యారెట్ కూడా కోసుకున్నాను. అన్నీ సాంబార్కి రెడీ చేసుకున్నానండి. మీరు సొరకాయ ముక్కలు ఉన్నా కూడా కోసుకోండి. పప్పు అయిపోయిందండి. కుక్కర్ 5 నిమిషాల్లో ఈ కాయగూరలు అవ్వలేదు, అప్పుడే పప్పు ఉడికిపోయిందండి. కుక్కర్ చాలా ఇది. ఆ కుక్కర్లో ఉన్న పప్పు వేరే గిన్నెలోకి తీసుకున్నాను. అదే కుక్కర్లో ఒక పావు స్పూను, ఒక స్పూన్ వేసానండి. ఇప్పుడు గంట ఉంటుంది కదా, ఆయిల్ వేసుకునే గంటలో సగమే ఆయిల్ వేసాను ఆ కుక్కర్లో. ఇప్పుడు ఇవి కోసుకున్నాం కదండి ముక్కలన్నీ, ఆయిల్ ఈటెక్కింది. ఆ ముక్కలన్నీ వేసేసుకోవాలి. నూనెలో ముక్కలన్నీ వేగనివ్వాలండి, అప్పుడే మనకి సాంబార్ టేస్ట్ వస్తుంది. ముక్కలు మొత్తం వేసేసుకోవచ్చు. వేసుకొని అవి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలండి. అప్పుడు వేగినప్పుడే మనకు బాగుంటుంది. డైరెక్ట్గా అవన్నీ కూడా పప్పులో వేసేయకూడదు. అవి కూడా చూసారు కదా, అలా 2 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. అయితే మీకు బ్యూటీ టిప్స్ చెప్తానన్నాను కదండి, హెయిర్ గురించి చెప్తాను నేను. మీరు కరెక్ట్గా పాటిస్తే వాటికి హెయిర్ కూడా చాలా బాగుంటుంది. బాగా హెయిర్ ఊడిపోతుంది. నాకు కూడా తెలీదు, నాకు ఎవరో మా పాప చెప్పింది ఇలా చేయమ్మా అని. అయితే ఇప్పుడు మొక్కలు ఉడికినాయి కదండి, ఆ మొక్కలు పప్పు కూడా వెనిపేసుకున్నాను ఆ గంటితోనే. దానిలోనే అదిగో ఎనుపుతున్నాను చూసారు కదా, గంటితోనే చక్క మీగడైపోయిందండి. దానిలోనే ఈ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ముక్కలు వేగినాయి కదండి, ఆ ముక్కలు మొత్తం వేసేసుకొని
మనకి వాటర్ కూడా పోసుకోవాలండి. మనకి ఎంత చిక్కగా కావాలంటే చిక్కగా, కొంచెం నీళ్ళగా కావాలంటే నీళ్ళగా, అలా నేను ఒక 2 చెంబులు వాటర్ కూడా పోసుకున్నాను నేను సాంబార్కి. ఆ ముక్కలన్నీ అతుక్కుపోయినాయి కాబట్టి నూనెలో అవన్నీ కూడా వేసుకున్నానండి. ఇంకో చెంబుడు పోసుకున్నాను. దానిలో తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకోవాలి. అయితే మీకు ముందే చెప్పాను కదా, ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుంటున్నానని. ఈలోపు మీకు బ్యూటీ టిప్ కూడా చెప్తాను. హెయిర్కి మీరు మెంతికూర ఉంటుంది కదండి, మెంతికూర తెలుసు కదా, కట్టలు ఉంటాయి మెంతికూర. మనం పప్పులో కూడా మీకు ఒక రోజు మెంతికూర పప్పు కూడా చూపించాను. ఆ మెంతికూర ఒక 10 రూపాయల కట్టలు తీసుకోండి. దానిలో అరటిపండు, బాగా మగ్గిపోయిన అరటిపండు ఉంటుంది కదా, ఈ 2 కలిపి మిక్సీ పట్టుకోండి. అరటికాయను మెంతికూర మిక్సీ పట్టేసేసి, ఆ మిక్సీ పట్టిన దాంట్లో ఇప్పుడు మనకి గుజ్జైపోయి గ్రేవ్గా వచ్చేస్తుంది. దాన్ని ఒక వైట్ క్లాత్ కానీ ఏదైనా పల్సటి క్లాత్ తీసుకొని పిండాలి. పిండితే దానిలో రసం వస్తుందండి. ఆ రసాన్ని మీరు ఒక అరగంట తలకు పెట్టేసుకొని ఒక గంట నానబెట్టుకోండి. అవి మీకు చూపిస్తున్నాను కదా, అది మెంతులు కాదు, మిరియాలు వేస్తున్నానండి. మిరియాలు కూడా సాంబార్లో ఘాటుగా ఉంటుందని మిరియాలు వేసాను. మీరు కూడా వేసుకోండి. మళ్ళీ ఏంటివి అవి వేసానని మళ్ళీ మీరు చూస్తారు కదా. ఉప్పు, కారం, పసుపు అంటే మీకు తెలుసు కాబట్టి, బెల్లం కూడా మీకు తెలుసు. అవి మీకు కనిపించవు కదా, మిరియాలు కూడా వేసాను. అయితే మీరు ఇప్పుడు ఆ రసం వస్తుంది కదా, దాన్ని ఒక క్లాత్లో పిండండి. పిండితే కొంచెం గుజ్జులాగా అలా వస్తుంది. దాన్ని మీరు హెయిర్కి బాగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని ఒక గంట ఉంచుకోండి. ఒక గంట ఉంచుకొని మీరు తలస్నానం చేయండి షాంపూతో. మీరు అలా వారానికి 2 సార్లు చేయండి. 2 సార్లు చేసి అప్పుడు మీరు 4 వారాలు మీరు కంటిన్యూగా పెట్టుకున్నాక మీరు అప్పుడు నాకు చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. మీరు చెప్పింది కరెక్ట్గా పనిచేసిందండి, చాలా బాగుంది టిప్ అని చెప్తారు, లేక నాకేమైనా కామెంట్స్ పెడతారో పెట్టండి. ఓకేనండి. అయితే ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలండి సాంబార్లో. ధనియాల పౌడర్ కొంచెం వేసాను. ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా కొంచెం వేసుకున్నాను. అంటే ఇప్పుడు ప్యాకెట్స్లో కూడా ఏమన్నా పురుగులు అవి వస్తాయేమోనని ఒక గిన్నెలో వేసుకొని చూస్తున్నాను. అంటే మనకు కూడా ఒక ప్యాకెట్ వెంటనే వాడేయం కదండి, ఒక నెల రోజులన్నా మన దగ్గర కూడా ఉంటుంది కదండి. అందుకని పురుగులు ఏమన్నా ఉంటాయేమని ఒకసారి ఇలాగే అయ్యింది. నేను చూడకుండా వేసేస్తే పురుగులు తేలినాయండి. చింతపండు రసంలో రసం పెట్టాను, రసం పౌడర్ వేసాను, అప్పుడు తేలినాయి. అందుకని అప్పటి నుంచి కొంచెం భయం అండి మాకు కూడా. ఖాళీగా ఉన్నప్పుడు ఈ పౌడర్లు కూడా మనం ఎండలో పెట్టుకొని ఒక గాజు సీసాలో వేసేసుకుంటే కొంతకాలం, ఒక నెల 2 నెలలు పనిచేస్తాయండి. పద్దాక ప్యాకెట్స్ అంటే మనం కొనలేం కదా. సాంబార్ కూడా చూశారు కదా, రెడీ అయిపోతుంది. అన్నీ వేసేసాము, మూత పెట్టానండి, చక్కగా ఉడికిపోద్ది. అన్నీ కూరగాయలు కూడా అది కూడా మరుగుతుంది. చాలా టేస్ట్గా సాంబారు కూడా, కూరగాయలు అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. సాంబారు వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకు తినండి. దానిలో వడియాలు కూడా ఏమన్నా ఉన్నా, అప్పడాలు ఏమన్నా ఉన్నా వేపుకోండి. ఇటు పక్కన తాలింపు కూడా పెడుతున్నానండి. ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయా లేదా అని టేస్ట్ కూడా చూస్తున్నానండి. మళ్ళీ ఉప్పు ఏమన్నా పడద్దా, కారం పట్టిద్దా, ఏం పట్టిద్దానని. అలాగే తాలింపు కూడా పెట్టుకోవాలండి. కొంచెం వెల్లుల్లిపాయి, జీరా, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంగ వేసుకొని తాలింపు కూడా పెట్టి దానిలో వేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది సాంబారు కూడా. ఎండుమిర్చి వేస్తున్నానండి. 1 గంట ఆయిల్ వేసాను. ఆవాలు, జీరా కూడా వేసుకోవాలండి. ఆవాలు వేసాను, జీరా కూడా వేసాను. వెల్లుల్లిపాయ గర్భాలు కూడా మనం ఒలుసుకొని చితుపుకుంటాం కదండి, అవి కూడా రెడీ చేసుకొని ఉంచుకున్నాను.
అవి కూడా వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా చూసారు కదా, వెల్లుల్లిపాయ కూడా ఉంటే సాంబారు ఇవి తాలింపు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని సాంబారు మీరు కూడా అలా ట్రై చేసుకోండి. మీరేమన్నా చేసుకున్నా మీరు కూడా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ టచ్ చేయండి. అలాగే నోటిఫికేషన్లో ఆల్ వస్తుంది, ఆల్ని కూడా టచ్ చేయండి. మీరందరూ కూడా బాగా చూస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు. నన్ను కూడా ప్రోత్సహిస్తున్నారు మీరు. ఇంకా నేను మంచి మంచి వీడియోలు పెడతానికి కూడా నేను ట్రై చేస్తానండి. మీకు వెరైటీలు కూడా పెట్టి చూపిస్తాను. కొన్ని నాకు తెలిసిన బ్యూటీ టిప్స్ కూడా మీకు చెప్తాను. కరివేపాకు కూడా వేసుకోవాలండి, తాలింపు దించే ముందు లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే అవి మాడనీకోకుండా లాస్ట్లోనే వేసుకుంటాము. కరివేపాకు కూడా కడిగేసి వేసానండి నేను కూడా. అది కరివేపాకు కూడా అయిపోయిందండి. తాలింపు కూడా వేడివేడి సాంబారు కూడా రెడీ అయిపోయిందండి. ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇంగువ టేస్ట్ వేరుగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి వంటకంలో కూడా ఇంగువ వేసుకోవాలండి. సాంబార్కి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. మీకు నానబెట్టింది కూడా చూపించాను కదా ఇందాకే. తాలింపు కలిపేస్తున్నానండి దానిలోనే. వేడివేడి సాంబారు కూడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి అందరూ కూడా. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. మీరు ఇలా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు. మీరు ప్రతి వీడియో కూడా చూస్తున్నారు, చివరి వరకు కూడా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది కదా. చింతపండు కూడా నానబెట్టుకున్నా కదండి. ఎందుకంటే మనం ఫస్టే పోయకూడదు, పోసామంటే ముక్క ఉడకదు. ఆ ముక్క ఉడకదు కాబట్టి నేను లాస్ట్లో పోసుకోవాలి. సాంబారు ముక్క ఉడికిపోయింది అనుకున్నప్పుడే మనం చింతపండు పోసుకోవాలండి. ముందు బట్టిగా ఎప్పుడు కూడా పొయ్యొద్దండి చింతపండు పోస్తే ముక్క ఉడకదు. ఎందుకో తెలియదు, మేము కూడా తెలియనప్పుడు ఫస్ట్లో అలాగే చేశాను. కానీ ముక్కలు ఉడకలేదు ఏంటా అనుకున్నా. తర్వాత అప్పుడు ఎవరో చెప్పారు, మా అమ్మగారు ఎవరో చెప్పారు ఇలా పోయకూడదని. అప్పుడు తెలిసింది నాకు కూడానండి. అదిగోండి అయిపోయింది. వేడివేడి సాంబారు రెడీ అయిపోయిందండి. మీరు అప్పడాలు కానీ వడియాలు కానీ వేపుకొని చూడండి. ఇంకా సొరకాయ ముక్కలు అవి కూడా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి సాంబారు. వంకాయలు వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, అన్ని ముక్కలు కూడా వేసుకోవచ్చండి. సాంబార్ ఎంత మసులితే అంత చాలా బాగుంటుంది కదండి. అయిపోయింది, సాంబారు రెడీ అయ్యింది. ఓకేనండి. వేడివేడి సాంబార్.